ఇంట్లో మామున్నాడు కదా లాబాను, తన దగ్గరకు వస్తాడు యాకోబు. మాయా, మరి నేను మా ఇంటికి వెళ్తున్నాను. అక్కడికి మా ఇంటికి వెళ్తున్నానంటే సరే వెళ్ళు కానీ నీవేం సంపాదించుకున్నావో ఈ 21 సంవత్సరంలో అదే తీసుకెళ్ళు. నువ్వు 10 గొర్రెలే సంపాదించుకుంటే అయ్యే తీసుకెళ్ళు, 20గా సంపాదిస్తే 20 తీసుకెళ్ళు, అంతేగాని నా మందల్లో మాత్రం దేన్ని తీసుకెళ్ళొద్దు అన్నాడు. ఎవరన్నారు ఈ మాట? లాబాను. నా మందల్లో కానీ, నా ఆస్తిలో కానీ, నా ఇంట్లో ఉన్నటువంటి దేవతలను కానీ, విగ్రహాలను పూజించేవాడు లాబాను. ఆ విగ్రహాలు కానీ వేటిని నీవు తీసుకెళ్ళకూడదు. నీవేం సంపాదించావో, నీవేం కష్టపడి ఇన్ని రోజులు తెచ్చుకున్నావో అవే నీవు తీసుకెళ్ళాలి, నా ఇంట్లోది ఒక్కటి ముట్టుకుంటాకు లేదు అన్నాడు. సరే అని చెప్పి అందరూ కలిసి అన్నీ తనకు కావాల్సినటువంటి ఎన్నైతే సంపాదించారో అవన్నీ తీసుకున్నారు.